నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పుదుచ్చేరి చెన్నై మధ్య తీరం దాటిన వాయుగుండం. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షం. తిరుపతి నగరాన్ని వీడని వరద నీరు. స్థానికుల తీవ్ర ఇక్కట్లు. పొంగి పొర్లుతున్న నదులు, వాగులు, వంకలు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టుకు తెగిన మట్టికట్ట. తమిళనాడు, కర్ణాటకలోనూ జోరు వానలు. పాఠశాలలకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వాలు. అత్యాచార దోషులకు పాక్లో కెమికల్ కాస్ట్రేషన్. నపుంసకులుగా మార్చే చట్టానికి పార్లమెంట్ ఆమోదం. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తెల్లవారుజామున పుదుచ్చేరి, చెన్నై మధ్య తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తాంధ్రలోనూ భారీ వానలు పడుతున్నాయి. చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా తిరుపతి నగరాన్ని వరద నీరు మాత్రం ఇంకా వీడలేదు. ఎడతెరిపి లేని వానలకు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భవానీనగర్, సంజయ్ గాంధీ కాలనీ, చెన్నారెడ్డి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. భవానీనగర్ కాలనీలో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో వస్తువులు, బియ్యం అన్నీ కొట్టుకుపోయాయి. వరద బాధితులకు పునరావాస కేంద్రం కల్పించిన ప్రభుత్వ పాఠశాలలు, ఆలయాల్లోనూ వరద నీరు చేరింది. దీంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా తమను పట్టించుకునే నాథుడే లేడని స్థానికులు వాపోతున్నారు. ఎవరు పట్టించుకో ఎందుకు తీయాలి? మాకేం చేయనప్పుడు ఎందుకు తీయాలి? ఇళ్లలోకి వచ్చి మొత్తం పోయిన వారం నష్టపోయినాము, ఈ వారం నష్టపోయినాము. ఎంత లాస్ అయిందో తెలీదు. రోడ్ల మీద ఉంటా ఉంటే రోడ్ల మీద నీళ్లు, ఇంట్లో ఉంటే ఇంట్లో ఉండేదానికి లేదు. మేము ఎక్కడ ఉండాలా? నీళ్ళు కొట్టుకొని పడవాలా? ఎవరు పట్టించుకుంటా ఉన్నారు? ఎవరిని ఏం అడగాలి? మేము మా బాధను ఎవరు చెప్పుకోవాలి? ఇళ్లలో నీళ్ళు వచ్చేసింది, అన్ని కొట్టుకోపోయినాయి. తిండి లేదు, బియ్యం లేదు, ప్రతి ఒక్క వస్తువు నాశనం అయిపోయింది. మా బాధ ఎవరు చెప్పుకోవాలి? రోడ్ల మీద పడి ఉన్నాం మేము. కనీసం ఉండడానికి కూడా వసతి లేదు. నిన్న నుంచి రోడ్ల మీద ఉన్నాం, మెట్ల పైన. కనీసం ఎవరు ఏమా ఎట్టున్నారని కూడా వచ్చి అడిగే వాళ్ళు కూడా లేదు మాకు. ఒక ఎమ్మెల్యే గానీ ఎవరు లేవు. ఎలక్షన్ మాత్రం ఇంటింటికి వచ్చి అడుక్కున్నారు. ఇప్పుడు ఇంత పరిస్థితి అయింది, ఎవరైనా వచ్చి అడిగినారా? అడిగే పరిస్థితే లేదు సార్. నీళ్ళు పోతానే ఉంది. కనీసం 10 రోజులుగా ఇదే మా పరిస్థితి. పిల్లకాయలు పెట్టుకున్నాము, గుడ్డలు కొట్టుకుని పోయా, అన్ని పోయా. మా ఇంట్లో ఒక వస్తువులు లేవు. ఏదైనా అది ఆ గుడికాడ అట్ట దారి చూపిస్తే బాగుంటుంది సార్. కిందుండే వాళ్ళది అసలు పాపం వీళ్ళైతే నిద్రపోయేదానికి ఏదో ఉండారు కాబట్టి పైన అయితే నిద్రపోయినారు. ఒకవేళ ప్రాణాలు పోయింటే ఏం పరిస్థితి చెప్పు? ఎవరు కానీ వచ్చి పట్టించలే, ఫుడ్ ఇవ్వలేదు వాళ్ళకి, ఏం అందించలేదు వాళ్ళకి. సీరియస్ గా ఈ ప్రభుత్వం ఏం న్యాయం చేయలేదు. అలిపిరి నుండి వస్తుంది కాలువ. అలిపిరి నుండి వస్తే ఏమైందంటే ఈ కాలువలకు పైన మళ్ళా ఏదో పైపులు పెట్టి అవన్నీ దిమ్మిలేసారు. వాటి వల్ల కాలువ తన్నుకొని ఎక్కడ నీళ్లు పోలేక గోడ ఇరిపింది, దేవుడిది గోడ. దయచేసి ఎవరైనా భక్తులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ మాకు ఆ దేవుడు గోడ కట్టిస్తే ఈ బజార్లో నీళ్లు రావాలి. లేకుండా కురుస్తున్న వర్షాలతో తిరుపతి నగరం జలమైపోయింది. సప్తగిరిలో కురిసిన వర్షాలతో మాల్వాడిగుండం పొంగిపొర్లుతోంది. అదేవిధంగా ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీరు తిరుపతి నగరంలోకి ప్రవేశిస్తుండడంతో నాలాలు పూర్తిగా ఆక్రమణకు గురై నాలాల్లో వెళ్ళలేని పరిస్థితి ఉండడంతో ఆవాసాల్లోకి వస్తున్న పరిస్థితి నెలకొంది. మనం ఇప్పుడు కేటీ రోడ్లోని అన్నారావు కూడలి ప్రాంతంలో ఉన్నాం. ఇది ఒక బహుళ అంతస్తుల భవనం. ఇది ఈ భవనం కింద ఉన్న ఒకసారి గమనిస్తే మనం చూడొచ్చు, పూర్తిగా రాత్రి నుంచి నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ ప్రాంతంలోకి నీళ్లు ప్రవేశించి కార్లు సైతం కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ కాలనీలో ఉన్న చాలా ప్రాంతాలలో ఇళ్లలోకి నీళ్లు ప్రవేశించాయి. మన దగ్గర కొంతమంది బాధితులు ఉన్నారు, వారిని మరిన్నో తెలుసుకుందాం. అసలు ఏంటి ఎలా ఉంది పరిస్థితి? అసలు ఉండడానికి జాగాల పోయేదానికి లేదు పరిస్థితి. బయట ఉండం, నీళ్ళు వచ్చేసే లోపల ఇంట్లో అల్లకొలం అయిపోయింది. అది ఏమి పనికి రావు. పిల్లల సర్టిఫికెట్లు కానీ టీసీలు ఏం పనికి రావు. మేమైతే బయటకు వచ్చినాము, కట్టుకోవడానికి గుడ్డలే, తినడానికి తిండి లేకుండా అవస్థల్లో ఉన్నాము. ఎవరు రాలేదా నిన్న రాత్రి నుంచి? ఎవ్వరు రాలేదు.
ఎవరు రాళ్ళ బిల్డింగ్ ఓనర్ వచ్చినాడు అంతా మునిగిపోయింది అనేసి చూసి వెళ్ళిపోయినాడు. ఎవరు రాలేదు. ఆ బిల్డింగ్ ఓనర్ల ఇంట్లో కూడా నీళ్ళే, ఏమీ చేయలేని పరిస్థితి. ఏం చేసేది నీళ్ళు తగ్గినమ్మా మీరు లోపల పోవద్దండి అనేసి బయటనే పెట్టిండారు. ఇక్కడి నుంచి వచ్చేసినాయి, వాన తగ్గినాక నీళ్ళు వచ్చేసినాయి. మనుషులు ఉండేదాని కాదు, మేము అక్కడున్నాం మాకు తెలీదు. మళ్ళీ ఇక్కడ వచ్చి బయట చూస్తే నీళ్ళు వస్తుంటే పరిగెత్తపోయినాం, లేకపోతే మేము కూడా మునిగిపోయింటాం. మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయినాయి. పరిస్థితి తిరుపతి నగరంలో ఒక కేటీ రోడ్డు అన్నారావు సర్కిల్ మాత్రమే పరిమితమైంది కాదు. ఇది తిరుపతి నగరంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అటు అలిపిరి గరుడా సర్కిల్ నుంచి దిగువ ప్రాంతం అంటే పైన కురుస్తున్న వర్షాలతో మల్బాడిగుండ పొంగి పొల్లుతుండడంతో ఆ ప్రాంతం నుంచి వస్తున్న నీళ్లు ప్రవహించడానికి వీలుగాని పరిస్థితుల్లో నాలాలు పూర్తిగా పొంగి పొల్లడంతోనే నగరంలోని ఈ ప్రాంతాల్లో చాలా ఎగువ ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి ఉంది. లోతట్టు ప్రాంతాలు మరింత అధ్వానంగా ఉంది. కెమెరామెన్ సుధాకర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి. కడపలో తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆర్టీసీ బస్టాండ్, అప్సరా కూడలి, రవీంద్రనగర్, వై జంక్షన్, అంబేద్కర్ కూడలి, ఓం శాంతినగర్ కాలనీలు జలమయమయ్యాయి. ప్రధాన కూడళ్లలో మోకాళ్ల లోతు పై వరకు వర్షపు నీరు నిలిచి ఉంది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు కడప బుగ్గవంక వరద నీరు పోటెత్తింది. సమీపంలోని పరివాహక ప్రాంతాలైన రవీంద్రనగర్, నాగరాజుపేట, గుర్రాలగడ్డ ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నాయి వచ్చినాయి. రైజే కొసేపు కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో పింఛ జలాశయం, అన్నమయ్య జలాశయాలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. సుండుపల్లి వద్ద పింఛ ప్రాజెక్టు మట్టికట్ట 3 మీటర్ల మేర కోతకు గురైంది. పింఛ నుంచి అన్నమయ్య ప్రాజెక్టుకు వరద ప్రవాహం చేరడంతో 5 గేట్లు ఎత్తి 1,50,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కూడా తెగిపోవడంతో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాజంపేట, పెనగలూరు, నందలూరు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వెలిగళ్లు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పాపాగ్నికి భారీగా వరద ప్రవాహం పోటెత్తుతోంది. కమలాపురంలో అనేక కాలనీల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. దీనిపై సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కడప జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చాలా ప్రాజెక్టుల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో చాలా ప్రాజెక్టులు కూడా గండ్లు పడినాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాజంపేట వద్ద ఉన్నటువంటి అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట చాలా వరకు తెగిపోయింది. దీంతో ఉన్నటువంటి 2 లక్షలకు పైగానేటువంటి క్యూసెక్కుల నీరంతటి కూడా చెయ్యేరు నదికి వదులుతున్నారు. అదేవిధంగా సుండుపల్లి వద్ద ఉన్నటువంటి పింఛ ప్రాజెక్టు కూడా కట్ట కోత గురైంది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 0.3 టీఎంసీ నీరు కూడా మొత్తం కూడా వృధాగా బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ అన్నమయ్య, ఈ పింఛ ప్రాజెక్టులు 2 ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున కోత గురవడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. పెద్ద ఎత్తున ప్రవాహం కొనసాగింది. అక్కడ నందలూరు, రాజంపేట మధ్యలో ఉన్నటువంటి హస్తవరం దగ్గర రైలు పట్టాలు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. దీంతో పాటు కడప నగరంలో బుగ్గవంకకు పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తింది. సీకెదిన్నె సమీపంలో ఉన్నటువంటి బుగ్గవంక 4 గేట్లు ఎత్తడంతో దాదాపు 3,000కు పైగానే క్యూసెక్కుల నీరు కడప నగరంలోని బుగ్గవంక మీదుగా ప్రవహిస్తుంది. ఈ బుగ్గవంక ప్రవాహంతో కడప నగరం మొత్తం కూడా జలమయమైనటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే అంబేద్కర్ కూడలి, ఆర్టీసీ బస్టాండ్, అప్సరా సర్కిల్, అదేవిధంగా ప్రకాష్ నగర్, ఓం శాంతి నగర్, వై జంక్షన్ ప్రధాన కూడళ్ళన్నీ కూడా జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇది
ఓం శాంతి నగర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు పాదాచారులు కూడా ఇటువైపు వెళ్ళడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ కొంతమంది పాదాచారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇప్పుడు ఈ కడప నగరం ఎప్పుడు చూసినా కూడా వర్షం వస్తే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఎట్లా ఉంది మీరు ఈ వర్షం బట్టి చూస్తే? అంటే చాలా కష్టంగా ఉంది నడవడానికి, చాలా బాధ వేస్తుంది కడపని ఇలా చూడడానికి. ఎప్పుడూ అనుకోలేదు మేము కడపలో ఇలా నడుస్తామని. ఇంటికి వెళ్తున్నాము కాలేజ్ నుంచి. కాలేజ్లో వాటర్ వచ్చాయి, వాటర్ ఎక్కువ కావడం వల్ల క్లాసెస్ మూసుకోవాల్సి వచ్చింది. కాలేజీ పేరు గీతాంజలి కాలేజు. గవర్నమెంట్ దాన్ని పట్టించుకోవట్లేదని మాకు తెలిసింది, అందుకు చాలా బాధగా ఉంది. బ్రదర్, మీరు చెప్పండి, ఇప్పుడు కడప నగరం ఎప్పుడు చూసినా ఇట్లాగే ఉంటుంది, ఎట్లా ఏమని చెప్తారు? నీళ్ళు ఎక్కువై కాలేజీలో నీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతాం. పడకల మీద స్నానం చేసేదానికి కూడా ఇబ్బంది ఉంది. బాత్రూమ్కి వచ్చేదానికి రైజు నీళ్ళు మొక్కరి నీళ్ళు పడకల మీదకి వస్తున్నాయి సార్ ఎక్కువ. ఇది కడప నగరంలో ఉన్నటువంటి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రధానంగా చూసినట్లయితే కడప మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కుకుందనే చెప్పాలి. రవీంద్రనగర్లోకి అయితే వరద నీరు కూడా పెద్ద ఎత్తున ప్రవహించింది. అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఎక్కువగా వెలిగల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున కూడా గేట్లు వేస్తారు. పాపాక్ నది కూడా పొంగి ప్రవహిస్తోంది. మొత్తం మీద లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇది కడప నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతోంది. జలాశయం ఇన్ఫ్లో 3,62,466 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3,50,450 క్యూసెక్కులు. జలాశయం 12 గేట్లు ఎత్తి పెన్నా నదికి అధికారులు నీటిని విడుదల చేశారు. సోమశిల జలాశయం పూర్తి నీటి మట్టం 77.988 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 71,075 టీఎంసీలు. పెన్నా నదికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలతో అనంతపురం జిల్లా కదిరి జలదిగ్బంధంలో చిక్కుకుంది. అన్ని వైపులా వర్షపు నీరు చుట్టుముట్టడంతో ఇతర ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మద్దిలేరు నది ప్రవాహ ఉధృతికి బెంగళూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. కుటాగుల రైల్వే గేట్ సమీపంలో రోడ్డు మీద 5 అడుగుల మేర వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాలకు సింగనమలలో 100 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఆరుగాలం శ్రమించి పంట కోతకొచ్చే సమయంలో నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో వర్షాల పరిస్థితిని మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అందిస్తారు. లక్ష్మీప్రసాద్, జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఎలా కురుస్తున్నాయి? శర్మ, గత వారం రోజులుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు రాత్రి కురిసిన భారీ వర్షాలకు చిత్రావతి, కుషావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ రెండు నదులు మనకు కర్ణాటక ప్రాంతం నుంచి వస్తాయి. ఇప్పటికే ఈ రెండు నదులు చిత్రావతి, కుషావతి నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ కర్ణాటక అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అదే విధంగా ఈ ప్రాంతాల్లో మరింత ఉధృతంగా వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పుడే 10 నిమిషాల క్రితము ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అంటే ప్రకృతి విపత్తుల నిర్వహణ బృందాలు కూడా కొడికొండ వద్దకు, ఈ నదీ పరివాహక ప్రాంతాల వద్దకు చేరుకున్నాయి. అదేవిధంగా యోగి వేమన జలాశయం కూడా 2 గేట్లు ఇప్పటికే 3 రోజులుగా 2 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మిగిలిన 6 గేట్లు తెరుచుకోకపోవడంతో, సాంకేతిక లోపం కారణంగా తెరుచుకోకపోవడంతో ప్రవాహం ఉధృతంగా వస్తున్న ప్రవాహం గేట్ల పైనుంచి దిగువకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా ఈ యోగి వేమన ప్రాజెక్టు దిగువ ప్రాంతంలో ఉన్న గ్రామాలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్ ఉదయాన్నే రెవెన్యూ అధికారులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి నది ఏవైతే నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయో ఆ ప్రాంతాలకు వెళ్లి జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇది పరిస్థితి. శర్మ, లక్ష్మీప్రసాద్, వర్షంలో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు, వారిని కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? ఇప్పుడే అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పుడే చేరుకున్నాయి. అంటే ఎగువ ప్రాంతంలో కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నందున అక్కడి నుంచి వచ్చే అన్ని నదులు మనకు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో అక్కడ అధికారులు ఇక్కడ రాష్ట్రాన్ని
తర్వాత అనంతపురం జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఇక్కడున్న యంత్రాంగం అంతా నదీ పరివాహక ప్రాంతాలు ఎక్కడైతే నది ఉధృతంగా ప్రవహిస్తుందో ఆ పరివాహక ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలుగా ప్రజలను అప్రమత్తం చేసి కాస్త పల్ల ప్రాంతాల నుంచి కాస్త ఎత్తుగా ఉన్న ప్రాంతాల వైపు పంపిస్తున్నారు. శర్మ, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్. అనంతపురం జిల్లా బేలుగుప్ప మండలం జీడిపల్లిలో జలాశయానికి గండిపడిందని గ్రామస్తులు ఆందోళన చెందారు. జలాశయం ఊట నీరు గ్రామంలో ఎప్పుడు వస్తున్నా అది కాస్త ఎక్కువవడంతో భయాందోళనకు గురయ్యారు. నీరు వస్తున్న ప్రాంతం చెట్లు ముళ్ల పొదలతో ఉండటంతో చీకటిలో గండి ఎక్కడ పడిందో తెలియక ఆందోళన చెందారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సహాయ చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్రజలు పిల్లలతో కలిసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగానూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒంగోలులో అర్ధరాత్రి నుంచి వాన పడుతోంది. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దంకి బస్టాండ్, మంగమూరు రోడ్డు కూడలి, బాపూజీ కాంప్లెక్స్, పోతురాజు కాలువ, కేశవరాజుకుంట ప్రాంతాలు నీట మునిగాయి. చీరాల, వేటపాలెం, చినగంజాం, ఇంకొల్లు, పర్చూరు, మార్టూర్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చీరాలలో రహదారులు జలమయమయ్యాయి. రాష్ట్రంలో భారీ వర్షాల ప్రభావం అమరావతి మహాపాదయాత్రపై పడింది. ప్రకాశం జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కారణంగా ఇవాళ కూడా పాదయాత్రకు విరామం ఇస్తున్నట్టు ఐకాస నేతలు ప్రకటించారు. పాదయాత్ర మార్గంలో వాగులు పొంగి వరద నీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో నడవలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రైతులు గుడ్లూరులోని ఓ కళ్యాణ మండపంలో బస చేస్తున్నారు. జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. कि अब और ज्यादा मेहनत करूंगा ताकि आपके सपने साकार हो सके, देश के सपने साकार हो सके। आपका बहुत बहुत धन्यवाद। नमस्कार। నూతన సాగు చట్టాలపై కేంద్రం వెనక్కి తగ్గింది. 3 సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. రైతులతో ఆందోళనతో ప్రధాని నరేంద్ర మోదీ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, నూతన సాగు చట్టాలు 3 సాగు చట్టాలను వెనక్కు తీసుకుంటున్న సందర్భంగా ప్రధాని ఏం చెప్పారు? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మూడు వ్యవసాయ చట్టాలను ప్రస్తుతం రైతులంతా వ్యతిరేకిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో పాటుగా ఢిల్లీ సరిహద్దుల్లో గత సంవత్సరన్నర కాలంగా జరుగుతున్నటువంటి ఆందోళనల నేపథ్యంలో ఈ రోజు గురు పౌర్ణమి, సిక్కులకు అత్యంత పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజుని నేను అవకాశంగా తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు దేశ హితం కోసం, రైతుల హితం కోసం అనేక చర్యలు తీసుకున్నాము. ముఖ్యంగా 10 కోట్ల మందికి, దేశంలో 10 కోట్ల మందికి పైగా ఉన్నటువంటి చిన్న రైతులను దృష్టిలో పెట్టుకొని, దేశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలను ప్రస్తుతం చాలా మంది దాన్ని అపార్థం చేసుకున్నారు. అన్ని రకాలుగా ఎంఎస్పీ పరంగా కానీ, రైతులకు అవసరమైనటువంటి అన్ని రకాల చర్యలు, వారికి భవిష్యత్తును చూపించేటువంటి విధంగా 3 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినా దాన్ని అర్థం చేసుకోవడంలో కొంత వెనకబాటు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 3 చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రధాని స్వయంగా ప్రకటన చేశారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి చర్య రైతులను దృష్టిలో పెట్టుకొని, ప్రతి అడుగు దేశ హితం కోసమే చేసినట్లుగా ప్రధాని తన ప్రకటనలో పేర్కొనడం జరిగింది. 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని, 3 వ్యవసాయ చట్టాలకు సంబంధించినటువంటి వెనక్కి తీసుకునే ప్రక్రియ ఈ నెల ఆఖరిలో జరిగేటువంటి పార్లమెంటు సమావేశాల్లో మొదలు పెట్టనున్నట్టుగా, అవకాశం ఉన్నంత మేరకు ఈ సమావేశాల్లోనే 3 వ్యవసాయ చట్టాలకు సంబంధించినటువంటి వెనక్కి తీసుకునే ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసేందుకు కూడా తాము సంసిద్ధంగా ఉన్నామని స్పష్టం చేయడం జరిగింది. గురు పౌర్ణమి సందర్భంగా, అదేవిధంగా
సిక్కులకు అత్యంత పవిత్రమైనటువంటి దినంగా ఈ రోజు భావిస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగానే అందరి అంశాలను, అందరి మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఈ రోజు ఈ ప్రకటన చేస్తున్నట్లుగా ప్రధాని తన ప్రకటనలో ప్రస్తావించడం జరిగింది. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళనలు, సుప్రీంకోర్టులో జరిగినటువంటి విచారణల సందర్భంగా వచ్చినటువంటి అనేక విషయాలు, అదేవిధంగా వీటన్నిటిపైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే ఈ రకమైనటువంటి చర్యకు తీసుకుంటున్నట్లుగా ప్రధాని ప్రకటన చేయడం జరిగింది. దీంతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా, ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటుగా రైతులు, రైతు సంఘాలకు సంబంధించిన వారు, నిపుణులు, ఆర్థిక వ్యవసాయ నిపుణులు కూడా ఈ కమిటీలో ఉంటారని, ఈ కమిటీ ఇకపై రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు, కనీస మద్దతు ధర ప్రకటించేందుకు, అదేవిధంగా ఇతరత్ర ఏవైతే రైతులకు సమస్యలు వస్తుంటాయో వాటన్నిటిని పరిష్కరించేందుకు ఈ కమిటీనే ఇకపై పనిచేస్తుందని, ఈ కమిటీ ఇచ్చేటువంటి నిర్ణయాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని కూడా ప్రధాని తన ప్రకటనలో స్పష్టం చేయడం జరిగింది. ధన్యవాదాలు. संसद में चर्चा हुई, मंथन हुआ और ये कानून लाए गए। देश के कोने कोने में कोटि कोटि किसानों ने, अनेक किसान संगठनों ने इसका स्वागत किया, समर्थन किया। मैं आज उन सभी का बहुत बहुत आभारी हूं, धन्यवाद करना चाहता हूं। साथियों, हमारी सरकार किसानों के कल्याण के लिए, खासकर छोटे किसानों के कल्याण के लिए, देश के कृषि जगत के हित में, देश के हित में, गांव गरीब के उज्जवल भविष्य के लिए पूरी सत्यनिष्ठा से, किसानों के प्रति पूर्ण समर्पण भाव से, नेक नियत से ये कानून लेकर आई थी। लेकिन इतनी पवित्र बात, पूर्ण रूप से शुद्ध किसानों के हित की बात, हम अपने प्रयासों के बावजूद कुछ किसानों को समझा नहीं पाए। भले ही किसानों का एक वर्ग ही विरोध कर रहा था, लेकिन फिर भी ये हमारे लिए महत्वपूर्ण था। कृषि अर्थशास्त्रियों ने, वैज्ञानिकों ने, प्रगतिशील किसानों ने भी उन्हें कृषि कानूनों के महत्व को समझाने का भरपूर प्रयास भी किया। हम पूरी विनम्रता से, खुले मन से उन्हें समझाते रहे। अनेक माध्यमों से व्यक्तिगत और सामूहिक बातचीत भी लगातार होती रही। हमने किसानों की बातों को, उनके तर्क को समझने में भी कोई कोर कसर बाकी नहीं छोड़ी। कानून के जिन प्रावधानों पर उन्हें ऐतराज था, सरकार उन्हें बदलने के लिए भी तैयार हो गई। 2 साल तक हमने इन कानूनों को सस्पेंड करने का भी प्रस्ताव दिया। इसी दौरान ये विषय माननीय सर्वोच्च न्यायालय के पास भी चला गया। ये सारी बातें देश के सामने है, इसलिए मैं इनके अधिक विस्तार में नहीं जाऊंगा। साथियों, मैं आज देशवासियों से क्षमा मांगते हुए सच्चे मन से और पवित्र हृदय से कहना चाहता हूं कि शायद हमारी तपस्या में ही कोई कमी रही होगी, जिसके कारण दिए के प्रकाश जैसा सत्य कुछ किसान भाइयों को हम समझा नहीं पाए। आज गुरु नानक देव जी का पवित्र प्रकाश पर्व है। ये समय किसी को भी दोष देने का नहीं है। आज मैं
आपको, पूरे देश को ये बताने आया हूं कि हमने 3 कृषि कानूनों को वापस लेने का, रिपील करने का निर्णय लिया है। इस महीने के अंत में शुरू होने जा रहे संसद सत्र में, इसी महीने में, हम तीनों कृषि कानूनों को रिपील करने की संवैधानिक प्रक्रिया को पूरा कर देंगे। साथियों, मैं आज अपने सभी आंदोलनरत किसान साथियों से आग्रह कर रहा हूं, आज गुरु पर्व का पवित्र दिन है। अब आप अपने अपने घर लौटे, अपने खेत में लौटे, अपने परिवार के बीच लौटे। आइए एक नई शुरुआत करते हैं, नए सिरे से आगे बढ़ते हैं। साथियों, आज ही सरकार ने कृषि क्षेत्र से जुड़ा एक और अहम फैसला लिया है। जीरो बजट खेती यानी प्राकृतिक खेती को बढ़ावा देने के लिए इस बार నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ కాసేపటి క్రితం కీలక ప్రకటన చేశారు. దీనిపై స్పందించేందుకు వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. సాగు చట్టాల రద్దుపై ప్రధాని మోదీ ప్రకటనను రైతుల విజయంగా చూడొచ్చా? ఖచ్చితంగా అండి. సంవత్సర కాలంగా రేపు 26 వస్తే సంవత్సరం అవుతుంది. సంవత్సర కాలంగా కోట్లాది